హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాహుల్. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి విషమిస్తుంది. గత నెలలో అతన్ని తక్కువ సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ ఈ వారంలోనే 2-3 సార్లు హాస్పిటల్కి తిప్పారు. అర్ధరాత్రి కూడా శ్వాసకోశ సంబంధించినటువంటి ప్రాబ్లమ్ తో తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా తన్ని ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అంటే జైల్లో తన ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యం విషమించడానికి ఏ విధంగా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తున్నారా అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. మొన్న పేర్నేని నాని మాట్లాడుతూ క్లియర్ గా చెప్పారు, వల్లభనేని వంశీని జైల్లోనే చంపేయడానికి ప్రయత్నిస్తున్నారా అని. ఏమో అది అందరికి అనుమానాలు కలిగిపోయారు. అదే జరిగితే పరిస్థితులు చాలా తీవ్ర స్థాయికి వెళ్తే అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వల్లభనేని వంశీని ఈ రోజు జీజీహెచ్కి గుంటూరు హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే వల్లభనేని వంశీ వారి మిస్సెస్ పంకజశ్రీ గారు అక్కడికి వచ్చారు ఆయనతో మాట్లాడటానికి, ఆయన చూడటానికి. కానీ పోలీసులు నిర్మోహడంగా అవన్నీ తోసి పడేశారు పక్కకి. మాట్లాడే సీన్ లేదు అని చెప్పారు. నిజంగా కోర్టు అనుమతి లేకుండా మాట్లాడకూడదు, దాన్ని ఎవరు ఏం చేయకూడదు. కానీ కోర్టు తన కుటుంబ సభ్యులు ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది, సీరియస్ గా ఉంది. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. కుటుంబ సభ్యుల్ని ఎవరో ఒకరిని వెంటబెట్టి కదా పంపించాలి కోర్టుకి. ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీస్ ఉండవా? అంటే పోలీసులు ఎలా ట్రీట్ చేస్తున్నారో దాన్ని బట్టే కదా తన హెల్త్ పాడవుతుంది. అటువంటిప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అలౌ చేయరు, ఎందుకు ఇంటిమేట్ చేయరు అని ప్రశ్నించాలి. దీని వెనక కూడా ఏమైనా కుట్ర కొనాలు దాగున్నాయా అనేది కూడా ఆలోచించాలి. వంశీని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, నాకెందుకు ఇంటిమేట్ చేయలేదంటూ ఆవిడ ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానం కాదు. వంశీని ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు, ఏ టెస్టులు జరుగుతున్నాయి అని అడుగుతారు. ఎన్నిసార్లు బ్లడ్ శాంపిల్స్ ఇస్తారు నా భర్త, ఎందుకు తీస్తున్నారు అంటారు. కుటుంబ సభ్యులకి ఎందుకు అనుమతి ఇవ్వరు అండ్ కుటుంబ సభ్యులకి ఎందుకు విషయాన్ని చెప్పట్లేదు. మీరు హాస్పిటల్కి తీసుకెళ్లి బ్లడ్ శాంపిల్స్ అని బ్లడ్ తీస్తూనే ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంది. వంశీ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది మీడియాలోకి రాకుండా చాలా సీక్రెట్ గా మేనేజ్ చేస్తూ ఉన్నారా, ఎన్నిసార్లు బ్లడ్ టెస్ట్లు ఎందుకు చేస్తూ ఉన్నారు, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారని తెలిసినా కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఎందుకు ఆయనకి అందించట్లేదు. వల్లభనేని వంశీని ఏదన్నా చేయాలని చూస్తున్నారా? పేర్ని నాని చెప్పినట్టే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గురించి కూడా పేర్ని నాని మాట్లాడటం జరిగింది. ఓఆర్ఎస్ చేతిలో ఇచ్చి తప్పకుండా వెళ్ళిపో అని చెప్పాడంట. అంటే ఒక పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అనే దానికన్నా ఓ డాక్టర్ తను ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనే దానిపైనే పేషెంట్ యొక్క ఆరోగ్య స్థితి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వల్లభనేని వంశీ గారి భార్య పంకజశ్రీ గారు పోలీసు అడుగుతున్న ప్రశ్నకు సమాధానాలు ఎవడు చెప్పాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు ఇంటిమేట్ చేయలేదు, ఏ టెస్టులు చేపిస్తున్నారు, ఎన్నిసార్లు బ్లడ్ తీస్తూ ఉన్నారు, ఆయనకి ఇప్పటి వరకు ఆ శ్వాసకోశ సంబంధిత వ్యాధి ఉందని ఫస్ట్ నుంచి చెప్తున్నారు, దాని గురించి ఎందుకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు, నన్ను ఎందుకు రూడ్గా తిడుతూ ఉన్నారు, కావాలంటే మేము లోపలికి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచొని వెయిట్ చేస్తుంది ఎందుకు, మా హస్బెండ్ని తీసుకొచ్చారన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు. దీని సమాధానం ఎవరు చెప్తాడు? కోర్టులు చెప్తాయా, రాజకీయ నాయకులు చెప్తారా, పోలీసులు చెప్తారా, లేదంటే వాళ్ళ భార్య వాళ్ళ భర్తల మధ్య ఏమీ లేదనుకుని ఇంటిమేట్ చేయడం మానేస్తూ ఉన్నారా? వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఏవైనా మాట్లాడి ఉండొచ్చు, అది అప్రస్తుతం ప్రస్తుతానికి. అతని ఆరోగ్యము క్షీణిస్తున్న టైంలో భార్యకి మినిమం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ కోర్టులకి పోలీసులకు ఉందా లేదా? మన ఇంట్లో ఎవరికన్నా ఇలా జైల్లో ఉండి ఏం జరిగిపోయినా మనకి ఇంటిమేట్ చేయకుండా ఇంకా పోలీసులే ట్రీట్మెంట్ చేసి, పోలీసులే దహన సంస్కారాలు చేసి, పోలీసులే అన్ని చేసేస్తారా? అంటే కోర్టులు దానికి ఓకేనా? నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి. నాకు అర్థం కావట్లేదు. సొంత భార్య వచ్చి అక్కడ నుంచుంటే రూడ్గా మాట్లాడి ఆవిడని బాధ పెట్టారు. ఆవిడ క్లియర్ చెప్తుంది, నాకు లా చెప్పకుండా మా హస్బెండ్ తీసుకొచ్చిన ఎందుకు నాకు ఇంటిమేట్ చేయట్లేదు. తప్పేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.